హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ పార్ట్ 1లో మనము కటింగ్ ఏ విధంగా చేయాలో చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. పార్ట్ 1 ఎవరైనా చూడకుంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. కటింగ్ వీడియో అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో. ముందుగా అయితే నేను లైనింగ్ అయితే ఇక్కడ గమ్ పెట్టి అంటించేసాను. మామూలుగా అయితే మనం లైనింగ్ జాయింట్ చేస్తాం కదా, సో అవసరం లేకుండా ఇలా గమ్ పెట్టి అంటించేసాను. ఇలా గమ్ పెట్టి ఏ విధంగా అంటియాలి ఎవరికైనా తెలియకుంటే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలనుకుంటే గమ్ పెట్టి ఏ విధంగా అంటియాలని వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ గమ్ పెట్టి అంటించేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిన్సెస్ కట్ సైడ్ పీసెస్ ఉంటాయి కదా, ఇవైతే జాయింట్ చేసేసుకోవాలి మనము. చూడండి, ఇలా సైడ్ పీస్ అయితే పెట్టేసుకొని మనము 4 ఇంచెస్ స్ట్రైట్గా ఇలా ఒక స్టిచ్ వేసుకొని, తర్వాత మనము క్రాస్గా మనకు షేప్ ఉంటుంది కదా ప్రిన్సెస్ కట్ షేపు, ఆ విధంగా మనము క్రాస్గా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా మనము జాయిన్ చేసేసుకోవాలి. కటింగ్ వీడియో ఎవరైనా చూడకుంటే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. అండ్ అలాగే గమ్ పెట్టి ఏ విధంగా అంటియాలి లైనింగ్ అనేది ఎవరికైనా తెలియకుంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలా గమ్ పెట్టి అంటించేసామంటే మనకు ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. మనము లైనింగ్ జాయిన్ చేయాలంటే మనకు మినిమమ్ 10 to 15 మినిట్స్ పడుతుంది కదా, సో అవసరం లేకుండా ఇలా గమ్ పెట్టి జాయిన్ చేసామంటే మనం కేవలం 2 నిమిషాల్లో అయితే మనకు ఈజీగా లైనింగ్ అయితే జాయిన్ చేసేయచ్చు. ఇలా ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్ కూడా ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనము పైన గోట్ ఏ విధంగా వేయాలో చూద్దాం. పైన మనం మామూలుగా పైపింగ్ వేస్తూ ఉంటారు కదా, సో మనము పైపింగ్ థ్రెడ్ ఏమీ అవసరం లేకున్నా కూడా మనము కేవలం క్లాత్తోనే సన్నగా అయితే గోట్ అయితే వేసేసుకోవచ్చు. ఎలాగో చూడండి, ఇలా 1.5 ఇంచు వెడల్పుతో ఇలా ఒక క్రాస్ పీస్ అయితే తీసేసుకొని ఇలా రెండుగా మడత పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టేసుకొని ఒక పాదం ఇంచు వెడల్పు గ్యాప్ ఇచ్చేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ లేకపోయినా కూడా పైపింగ్ ఏ విధంగా వేయాలని చెప్పి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్లో వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ ఈ వీడియో కూడా నేను పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయకుండానే సన్నగా గోట్ అయితే వేస్తున్నాను. ఇలా మొత్తం నెక్ చుట్టూ కూడా మనము ఇలా కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒక పాదం ఇంచి గ్యాప్ ఇచ్చేసి కుట్టేసుకోవాలి. ఇది కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టాలండి, ఎక్కువ హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఒక పాదం ఇంచి వెడల్పు మాత్రమే పెట్టి మనము కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు ఎంత సన్నగా కావాలో గోట్ అంత సన్నగా పెట్టేసుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు లావుగా కావాలంటే క్లాత్ అలాగే పెట్టేసుకోవచ్చు, లేదు మీకు సన్నగా కావాలనుకుంటే మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా క్లాత్ అయితే పెట్టేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ గోట్ అనేది మనకు నీట్గా తిరగడం కోసం మనము అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ టక్స్ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నామంటే మనకు నెక్ అనేది లేచినట్టుగా కాకుండా బాగా మెడకి అద్దినట్టుగా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ మొత్తం మిగిలిన క్లాత్ని ఇలా లోపల పెట్టేసుకొని మీకు ఎంత సన్నగా కావాలో గోట్ అనేది ఇలా పెట్టేసుకొని క్లాత్ని మొత్తం ఇంకా లోపలికి పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను నాకు ఎంత సన్నగా కావాలో ఇలా కుట్టేసుకుంటున్నాను. మీరు కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇలా పైపింగ్ థ్రెడ్ లేకపోయినా సింగిల్ పాదం లేకపోయినా సరే మనము ఎంత సన్నగా కావాలనుకున్నా కూడా గోట్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలామంది అంటుంటారు కదా, సింగిల్ పాదం ఉంటేనే గోట్ వేసుకోవచ్చు పైపింగ్ నీట్గా వస్తుంది అని. అలా ఏం అవసరం లేదండి. డబల్ పాదంతో అయినా సరే మీ దగ్గర పైపింగ్ థ్రెడ్ లేకపోయినా సరే నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నెక్ చుట్టూ కూడా ఇలా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా పెట్టేసుకొని అయితే కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఫినిషింగ్ కూడా మనకు చాలా నీట్గా ఉంటుంది, హెమ్మింగ్ కూడా అవసరం లేదు. సో నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ చూపించాను కదా, సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. నేను ఇక్కడ వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఫ్రంట్ పార్ట్ చూపించలేదు, ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపించాను. సో మీరు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా గోట్ అయితే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుందని చూపించలేదు ఫ్రెండ్స్.
చూడండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నేను గోట్ అయితే వేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటికి అయితే మనము నెక్కి గోట్ వేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసుకొని మనము షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ కూడా జాయిన్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేయాలి. నేను చాలా వీడియోస్లో మీకు చెప్తున్నాను. మనం ఏది కుట్టినా కూడా మనము ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకు కుట్లు అనేటివి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా ఒక సైడ్ అయితే షోల్డర్ జాయిన్ చేసాం కదా. అదేవిధంగా రెండవ సైడ్ కూడా ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి రెండవ సైడ్ కూడా మనము షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇలా రెండవ సైడ్ కూడా నేను షోల్డర్ అయితే జాయిన్ చేసేసాను. సో ఇలా మొత్తం మనం షోల్డర్ అయితే జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనము ముందుగా అయితే మనం కటింగ్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మనము రాసి బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా. సో ఆ బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలని ఇక్కడైతే చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏది మీరు కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రైట్ సైడ్ ఉండాలండి. రాంగ్ సైడ్ ఇలా పైకి ఉండాలి. హ్యాండ్ ఎప్పుడైనా సరే మనము ఇలా మిడిల్లో అయితే స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా మిడిల్లో పెట్టేసి ఇక్కడ మనము ఎన్ని ఇంచులు పెడితే మనకు అన్ని ప్రిల్స్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా మనం 4 ఇంచులు పెట్టాం కాబట్టి ఇక్కడ మనకు 4 ప్రిల్స్ అయితే వస్తాయి. ఇలా ప్రిల్స్ పెట్టేసుకొని మనం ఎన్ని ఇంచులు పొడవు ఎక్కువ పెట్టుకుని ఉంటామో అన్ని ప్రిల్స్ అయితే మనకు వస్తాయన్నమాట. సో మనం కటింగ్ వీడియోలో 4 ఇంచులు పొడవు పెట్టుకున్నాం కాబట్టి మనకు ఇక్కడ 4 ప్రిల్స్ అయితే ఇలా పెట్టేసుకొని మిగిలిందంతా కూడా ఇలా స్ట్రైట్గా అయితే హ్యాండ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక చివరి నుంచి కూడా హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇంకొక చివరి నుంచి కూడా ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకుంటూ వచ్చి మనకు లాస్ట్లో కొద్దిగా క్లాత్ ఉంటుంది కదా, అక్కడ మనకు 4 ప్రిల్స్ వచ్చే విధంగా మనము హ్యాండ్కి జాయిన్ చేసుకోవాలి. మనము ఫస్ట్ హాఫ్ కుట్టినప్పుడు 4 ప్రిల్స్ అయితే పెట్టాం కదా షోల్డర్ దగ్గర. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనము 4 ప్రిల్స్ వచ్చే విధంగా చూసుకొని క్లాత్ ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి ఇలా కుడుతూ ఉంటే మీకే అర్థమైపోతుంది. చివరిన ఇలా షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మనము 4 ప్రిల్స్ వచ్చే విధంగా ఈ క్లాత్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని మిగిలినంతా కూడా స్ట్రైట్గా అయితే కుట్టేసుకోవాలి. చూడండి ఇలా 4 ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి బుట్ట హ్యాండ్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ అయితే చూపించలేదు, ఒక హ్యాండే చూపిస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. సో మీరైతే 2 హ్యాండ్స్ కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా మనము హ్యాండ్ కుట్టిన తర్వాత హ్యాండ్ కూడా మనము ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేయాలండి. లేదంటే మనకు ఇక్కడ ప్రిల్స్ అనేటివి ఊడిపోయేది, లేదంటే కుట్లు ఊడిపోయేవి ఎలా ఉంటుంది. కాబట్టి మనము ఏం కుట్టినా కూడా ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హ్యాండే చూపించాను, ఇంకొక హ్యాండ్ అయితే చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. సేమ్ ఇదే విధంగా మీరు ఇంకొక హ్యాండ్ అయితే కూడా కుట్టేసుకోవాలి. చూడండి నేను ఇక్కడైతే 2 హ్యాండ్స్ అయితే కుట్టేశాను. ఇప్పుడు ఇలా 2 హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ టక్స్ కోసం ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. సో ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని మనము ఇలా టక్స్ అయితే కుట్టేసుకోవాలి. 4 ఇంచుల పొడవుతో మనం అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ మనము 4 ఇంచుల పొడవుతో ఇలా టక్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ 4 ఇంచుల పొడవుతో టక్స్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా టక్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు 2 సమానంగా అయితే వచ్చాయి. మీరు కూడా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి ఒక సైడ్ అయితే జాయింట్ చేసేస్తున్నాను నేను. ఎందుకంటే మనము కింద ప్రిల్స్ పెట్టుకోవడానికి మొత్తం ఒకే క్లాత్ కట్ చేసుకున్నాం కాబట్టి ఒక సైడ్ అయితే మనము జాయింట్ చేసుకోవాలి. చూడండి మనకు హ్యాండ్ యొక్క వెడల్పు లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు కదా. సో 4.5 ఇంచులతో ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఒక సైడ్ మొత్తము అయితే జాయింట్ చేసేసుకోవాలి బాడీ పార్ట్. మొత్తం కూడా ఇలా ఒక సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా సైడ్ కూడా మనము జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మనకు కుట్లు అయితే ఊడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ప్రిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడ మన బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, ఓపెన్ సైడ్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బాటమ్ క్లాత్ ఉంటుంది కదా, ఈ బాటమ్ క్లాత్ వచ్చేసి మనకు
రైట్ సైడ్ ఉంటుంది కదా, ఆ రైట్ సైడ్ వచ్చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేలాగా పెట్టేసుకొని మనము ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఖర్చు కనపడకుండా లోపల లాంగ్ ఫ్రాక్కి ఏ విధంగా కుట్టాలనేది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను కుట్టబోయే మోడల్లో కుడితే మీరు ఖర్చు అనేది మనకు లోపల కనపడదు. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా మెయిన్ క్లాత్ పెట్టేసుకొని మనము ఫ్రిల్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 1.5 ఇంచు స్ట్రైట్గా కుట్టేసుకొని తర్వాత మనము ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మనము లైనింగ్ సపరేట్గా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా కుట్టడం వల్ల ఏంటంటే మనకు లోపల వైపు ఖర్చు అనేది కనపడదనమాట. సో మీకు మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టిన తర్వాత నేను చూపిస్తాను ఖర్చు అనేది కనపడకుండా ఎలా ఉంటుందని. మనం ఇలా నీట్గా సిజర్తో కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేలాగా మొత్తం కూడా మనము ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కూడా ఒకే సైజులో ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సేమ్ అదేవిధంగా మొత్తం కూడా మనము ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో వెడల్పు మనం 2.5 మీటర్ తీసుకున్నాం కదా, ఈ మొత్తం కూడా మనము ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెయిన్ క్లాత్కి మొత్తం కూడా మనము ఫ్రిల్స్ అయితే నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు కన్నా ఫస్ట్ టైం కుడుతున్నట్టయితే ఇలా ఫ్రిల్స్ ఒకే సైజులో పెట్టుకోవడం మాకు రాదు అనుకున్నట్లయితే మీరు ముందుగా అయితే టేప్తో మార్క్ చేసుకోండి. 3 ఇంచుల వెడల్ప, 4 ఇంచుల వెడల్ప, 2 ఇంచుల వెడల్ప అలా మార్క్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నారంటే కూడా మీకు అన్నీ కూడా సమానంగా వస్తాయన్నమాట. లేదు మాకు అలవాటు ఉంది అనుకుంటే అలాగే కుట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు ఆల్రెడీ అలవాటు ప్రకారం ఉంది కాబట్టి నేను ఇలా అందాజుగా అయితే కుట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే టేప్తో మార్క్ చేసుకున్నారనుక 3 ఇంచులకి 2 ఇంచుల దగ్గరికి అలా మార్క్ చేసుకున్నారంటే మీకు వచ్చేసి ఫ్రిల్స్ అనేటివి అన్నీ కూడా ఒకే సైజులో అయితే వచ్చేస్తాయి. ఇలా మొత్తం కూడా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. మనం కుట్టే లాంగ్ ఫ్రాక్ అంతా కూడా ఈ ఫ్రిల్స్ పెట్టే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఫ్రిల్స్ అనేటివి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టారంటే ఫ్రాక్ కూడా మీకు చూడడానికి బయట వైపు నుంచి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. సో మొత్తం కూడా ఇలా నీట్గా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ క్లాత్ సైడ్ మనం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చి లైనింగ్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మనమైతే ఇంతకుముందు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఫ్రిల్స్ పెట్టేసాం కదా, ఇప్పుడు వచ్చేసి లైనింగ్ సైడ్ తిప్పేసుకోవాలి. చూడండి, బాడీ పార్ట్ని లైనింగ్ సైడ్ ఇలా పెట్టేసుకొని మన లైనింగ్ ఉంటుంది కదా, సో లైనింగ్ దాని మీద పెట్టేసుకొని చూడండి రెండు కూడా లైనింగ్ సైడ్ పెట్టేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా పెట్టుకున్నామో లైనింగ్కి కూడా అదే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ లైనింగ్కి సమానంగా ఫ్రిల్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదండి, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు లైనింగ్ అనేది లోపల వైపుకు ఉంటుంది కాబట్టి ఎలా పెట్టినా కూడా మనకు పెద్దగా ఏం కనిపించదు. మెయిన్ క్లాత్కి మాత్రం సమానంగానే పెట్టాలి ఖచ్చితంగా ఫ్రిల్స్ అనేటివి. సో ఇక్కడ మొత్తం కూడా లైనింగ్కి ఇక్కడ ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ లైనింగ్కి కూడా నేను మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మీకు ఖర్చు కనపడకుండా ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. మనం ఆల్రెడీ లైనింగ్ సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా అయితే జాయిన్ చేసాం కదా. చూడండి, మనకు లోపల వైపు ఇలా ఖర్చు అయితే కనపడదు, అలాగే మనకు మెయిన్ సైడ్ కూడా ఖర్చు అయితే కనపడదు. చూసారు కదా, మనకు మెయిన్ సైడ్ కనపడదు, అలాగే లోపల సైడ్ కూడా మనకు ఖర్చు అనేది కనపడదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ ఓపెన్ అయితే ఉంటుంది కదా మనకు ఫ్రాక్కి. సో ఇంకొక సైడ్ వచ్చేసి మనము జాయింట్ చేసేసుకోవాలి. మనం ముందుగా వెడల్పు అయితే పెట్టేసుకొని ఉంటాం కదా 4.5 ఇంచుల వెడల్పుతో. సో ఆ వెడల్పు అయితే పెట్టేసుకొని మొత్తం కూడా పైన నుంచి కింద వరకు మొత్తం కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 1.5 ఇంచు మనం కుట్లలోకి ఎక్స్ట్రా పెట్టాం కదా, సో ఆ 1.5 ఇంచు వెడల్పు ఇచ్చేసి మొత్తం కూడా మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో మొత్తం కూడా సైడ్ అయితే ఇలా 1.5 ఇంచు వెడల్పు గ్యాప్ ఇచ్చేసి కుట్లలోకి మొత్తం కూడా మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనము ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి, లేదంటే మనకు సైడ్ కుట్లు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం కూడా మనము 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. దీని కటింగ్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది, ఆల్రెడీ వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం కూడా ఇలా కింద వరకు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కింద వైపు అయితే మడిచి కుట్టట్లేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ
ఫాల్స్ అయితే కుట్టేస్తున్నారు కాబట్టి కింద మడిచి కుట్టట్లేదు. లేదు మీరు ఫాల్స్ ఏం కుట్టలేదంటే కింద 1 ఇంచు గ్యాప్ ఇచ్చి అలా కింద ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నారంటే ఫ్రాక్ అయితే నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్. సో, మనకి ఇప్పుడు ఫైనల్‌గా అయితే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో మొత్తం కూడా ఫ్రాక్ అనేది ఫైనల్‌గా ఇలా అయితే వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.